మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి ఈ సాయంకాల ధ్యాన కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమటువంటి వాళ్ళారా, గత 2 రోజులుగా దేవుని వాక్యంలో నుంచి మన అద్భుతమైనటువంటి సత్యాలు ధ్యానిస్తూ అదే సమయంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవునామాన్ని ఘనపరుస్తున్నాను. ఈ దినాన దేవుని వాక్యంలో నుంచి మనందరికీ బాగా పరిచయమైనటువంటి కీర్తన 91వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. మొదటి వచనాన్ని మాత్రం ఇంగ్లీష్లో చదువుతున్నాను. Psalm 91 verse 1, He that dwelleth in the sacred place of the Most High shall abide under the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him will I trust. ఈ యొక్క 91వ కీర్తనలో 3 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ దినాన 91వ కీర్తన మొదటి 2 వచనాలు మాత్రం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఇంగ్లీష్లో He that dwelleth in the sacred place of the Most High shall abide. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. Shall abide under the shadow of the Almighty. ఈ దినాన మనం ఎక్కడ నివసిస్తున్నాము అనేది ప్రశ్న. ఎవరి చాటున మనము నివసిస్తున్నాం, ఎవరిని మనము ఆశ్రయంగా చేసుకొని ఉన్నాం. దేవుని ఆశ్రయం చేసుకొని ఉంటే నిజంగా ఆశీర్వాదకరమైన సంగతి. అందుకే 118వ కీర్తన 8వ వచనంలో రాయబడింది, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు, మంచిది అని రాయబడింది. గనుక వారిని వీరిని కాదు నమ్మాల్సిందేది, ప్రభువును సంపూర్ణంగా నమ్మాలి. కొద్ది వరకు, కొంతవరకు కాదు, పూర్తిగా ఆయన్ను ఆశ్రయించినటువంటి వారుగా ఉండాలి. గనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఆయన పేరేంటంటే మహోన్నతుడు అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో Almighty. What a wonderful God we serve. మహోన్నతుడు అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఆల్మైటీ. చాలాసార్లు ఆల్మైటీని మర్చిపోయి ఏం చేస్తారంటే చిన్న చిన్న మైటీలు ఉంటాయి కదా, వాటిని నమ్ముకుంటారు. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మైటీ అండ్ ఆల్మైటీ. ఆల్మైటీ అంటే అర్థం ఏంటంటే ఎల్ షడాయ్ అని అర్థం.
ఎల్ షడాయ్, విచ్ మీన్స్ ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు. ఈ మాట నాతో కూడా చెప్పండి. ఈ లైవ్ సర్వీస్ చూస్తున్నటువంటి వారు ఈ మాట నాతో కూడా చెప్పండి గట్టిగా. సర్వశక్తిమంతుడు, ఆల్ మైటీ అని చెప్పండి. ఆ విధంగా మీరు ఎప్పుడైతే చెబుతారో వాక్యాన్ని మీరు కన్ఫెస్ చేసిన వారు అవుతారు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం కన్ఫెస్ చేస్తామో, కన్ఫెస్ చేసే వారి జీవితంలో కన్ఫ్యూజన్ ఉండదు. ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు. ఇంకోడు ఉన్నాడు కొద్ది వరకు మైటీ, ఆడెవరంటే సాతానుడు. చాలాసార్లు ఇన్స్టెడ్ ఆఫ్ meditating on God and meditating on the word of God, people used to think about the devil, Satan and powers of darkness. If at all Satan has a power, it may have zero power. I know poor devil can't do anything, because through the crucifixion of the Lord Jesus Christ and by his resurrection power, already the power of the devil being defeated under the feet of Jesus. తెలుగులో చెప్తున్నాను చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం ద్వారా, యేసయ్య పునరుద్ధానం ద్వారా అపవాది ఓడిపోయాడు. అపవాది యొక్క స్థానం ఎక్కడంటే యేసయ్య పాదాల క్రింద వాడి స్థానం. మాత్రమే కాదు, రోమిలకు రాసే పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది, సమాధానకర్త అయిన దేవుడు సాతానుని శీఘ్రముగా మీ పాదముల కింద చెదగదొక్కించును. అపవాది యొక్క స్థానం ఎక్కడంటే మరి మన పాదాల కింద. మరొక విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. అపవాది ఎవరి పాదాల కింద ఉంటాడు తెలుసా? ఇది అద్భుతమైనటువంటి విషయం. నీవు అనుకోవచ్చు, ఇష్టానుసారం తిరిగి, ఇష్టానుసారం జీవించి, ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నటువంటి వారు కూడా అనుకోవచ్చు, అపవాది నా పాదాల కింద ఉన్నాడు. నో, ఆ విధంగా కాదు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగుబడి ఉంటారో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే ముఖ్యంగా యేసయ్య పాదాలను గట్టిగా పట్టుకుంటారో, వారి పాదాల కింద దేవుడు సాతాను చెదదొక్కిస్తాడు. దట్ ఇస్ అ సీక్రెట్. ఇదే రహస్యం. నీ జీవితంలో అపవాది నీ పాదాల కింద ఉండాలంటే నీవేమి చేయాల్సిన అవసరం లేదు. యేసయ్యా నీ పాదాలే నాకు శరణం అని గట్టిగా ఆయన పాదాలు పట్టేసుకో. ఆయన పాదములు పట్టుకుంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే వాడిని నీ పాదముల కింద చెదగదొక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అది మొదటి సత్యం. ఆయన మహోన్నతుడు. ఈజ్ ఆల్ మైటీ గాడ్. ఈజ్ నాట్ ఓన్లీ మైటీ, బట్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. నీ శరీరంలో ఎంత శక్తి ఉంటే, ఎంత ఊపిరుంటే అంత గట్టిగా ఈ మాట చెప్పవచ్చు. ఆల్ మైటీ గాడ్, హీ ఈజ్ ఆల్ మైటీ గాడ్. అలా చెప్పండి నాతో కూడా. సర్వశక్తిమంతుడు. అందుకనే ఈ సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినట్లయితే, God so loved the world. That's why he gave his begotten Son. Whosoever believes in him should not perish but have an eternal life. ఆల్మైటీ గాడ్ చేశాడు. ఏం పని చేశాడంటే, ఆల్మైటీ
ఈ సో లవ్ ద వరల్డ్, ఈ లవ్డ్ us. ఇంకేంటంట, ప్రేమటువంటి వాళ్ళారా, దేవుడు లోకమును, తెలుగులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అబ్బా, ఎంత ఆనందం అనిపిస్తుందో నిజంగా ఆయన ప్రేమను గురించి అనుకుంటే. గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక ఆయన చెప్పాడు, ఇది నా మాట కాదు, ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఒక దైవజనుడు ఈ లోకంలో బిడ్డ పుట్టిన తర్వాత మాటలు వచ్చినప్పుడు దేవుడు లోకమును ఎన్ అని చెప్పాలంట. చెప్పి ప్రాణం పోయే ముందు తో అన్నా కూడా తక్కువేనంట. అర్థమైందా? కాబట్టి అంతగా మనం ప్రేమించాడు. ఈజ్ ఆల్ మైటీ గాడ్. రెండవది ఏంటంటే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హీ దట్ dwelleth in the sacred place of the Most High shall abide under the shadow of the Almighty. Shall abide. ఇది రెండవ సత్యం. అనగా in every day of our life, where we are abiding is very important. Are we abiding in this world, or else are we able to abide in the word, in the word of God? లోకంలో మనం నివసిస్తున్నామా, లేక ప్రభువులోనూ దేవుని వాక్యంలో నివసిస్తున్నామా? అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, అడగండి నేను మీకు ఇస్తానంటున్నాడు. చాలామంది అడుగుతున్నారు కానీ పొందుకోలేక ఉన్నారు. కారణం ఏంటంటే, ద లార్డ్ హూమ్ ఐఎమ్ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఏ పార్షియల్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ ఏ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. ఆయన పక్షపాతి కలిగినటువంటి దేవుడు కాదు. మరి ఒకరిని ఒక విధంగా చూసేవాడు కాదు. దేవుడు చూడండి ప్రియులారా, మంచివారి మీదను చెడ్డవారి పైన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీద వెలుగునిస్తున్నాడు. అర్థమైందా? అలాంటి దేవుడుని మనం కలిగి ఉన్నాం. అయితే చూడండి, ప్రార్థన చేస్తే చాలాసార్లు మన ప్రార్థన జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు కాదు, అసలు సాతానుడు కూడా కాదు, మనమే కారణం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, ఇఫ్ యూ విల్ అబైడ్ ఇన్ మీ, దెన్ మై వర్డ్స్ విల్ అబైడ్ ఇన్ యూ, దెన్ వాట్ ఎవర్ ఆస్క్ ఇన్ మై నేమ్ ఇట్ షాల్ బి గివెన్ టు యూ. మీరు నా యందును, నా యందు, మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను అది మీకు ఇస్తాను. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నట్లయితే తప్పకుండా నేను మీకు ఇస్తాను. అదనమాట అబాయిడ్ అంటే అర్థం. ఆయనలో అంటి పెట్టుకొని ఉండుట, అబైడింగ్ ఇన్ క్రైస్ట్. వేర్ వీఆర్ అబైడింగ్, విత్ హూమ్ వీఆర్ అబైడింగ్ అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎక్కడ మనము నివసిస్తున్నాం, రెండవదిగా ఎవరితో మనం నివసిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో, ప్రభు ఈ దినాన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉన్నట్లయితే చాలు, మీకు ఏది కావాలో అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను. If you will abide in me, then my words will abide in you. Then whatever you ask in my name, it shall. Shall means guarantee. Lord is giving guarantee in our lives. So as you are hearing the word of God, may the Lord help you and help me and help us to abide in Him, so that whatever we may ask in the presence of God, we may receive. మనం ప్రభు సన్నిధిలో ఏదైతే అడుగుతామో వాటిని పొందుకోవటానికి మొట్టమొదటిగా ఆల్మైటీ గాడ్ అని మనం చూస్తున్నాం 91వ కీర్తనలో. రెండవదిగా సర్వశక్తి నీడలో నివసించడము. 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని గురించి చెప్తున్నాను.
I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him will I trust. ఆయన్ని నమ్ముకుని ఉన్నాను. అందుకే ప్రభు చెప్పాడండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములు కలవరపడనీయకుడి. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా కలవరపడే సమస్యలు ఉన్నాయి. పరిస్థితులు ఎక్కడ చూసినా బాగలేవు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఈ దారుణమైన పరిస్థితుల్లో దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, తోటి సేవకునిగా నేను మనవి చేస్తున్నాను, దయచేసి కలవరపడకండి, దయచేసి భయపడకండి. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్, యూ ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ఆల్సో యూ ట్రస్ట్ ఇన్ మీ అని ప్రభు చెప్పాడు. మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా మీరు నమ్మకం ఉంచండి. మీరు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతారో తప్పకుండా నేను మీ ప్రార్థన నేను వింటాను. మీరు అక్కడ ఇక్కడ నివసించాల్సిన అవసరం లేదు, నా నీడలో మీరు నివసించండి, నన్ను ఆశ్రయం చేసుకుని ఉండండి, నన్ను ఆశ్రయంగా చేసుకుని మీరు బ్రతకండి అని ప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయంలో ఉండి, ఆయన ఆశ్రయముగా, ఆయన కోటగా, ఆయన దేవుడిగా మనం కలిగి ఉంటామో ప్రభు తప్పకుండా ఏం చేస్తాడంటే మన యొక్క ప్రతి ప్రార్థన విని ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు దయచేసేవాడుగా ఉన్నాడు. కనుక మహోన్నతుని చాటు నివసించువాడు ఎక్కడున్నాడంట? సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు. ఒక మాట చెప్పనివ్వండి, పాత నిబంధన కాలంలో ఒకవేళ శత్రువు తరుముతూ ఉంటే ఇశ్రాయేలీలు ఎక్కడ వెళ్ళేవారంటే ఆశ్రయపురాలకు వెళ్ళి దాక్కునేవారు. పాత నిబంధన కాలంలో శత్రువు తరుముతున్న సమయంలో వీరేం చేసేవారంటే ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిపోయేవారు. ఈ దినాన్ని నీకు నాకు ఆశ్రయపురం ఎవరో కాదు, ఓ నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనలోకి వెళ్ళి దాక్కుందాం. దేవా, నువ్వు నాకు ఆశ్రయం, నా దుర్గం, నా కేడం, నా బలము, నా కోట, నా సమస్తం. యెహోవా నా రక్షణ దుర్గం, నేను ఎవరికి వెరుతును? ఈ దినాన ప్రేమట్టిన దేవుని పెట్టారా, దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు? కాబట్టి ఈ దినాన ప్రార్థన చేద్దామా? మొట్టమొదటిగా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే మహోన్నతుని చాటున నేను నివసించడానికి సహాయం చేయని ప్రార్థన చేద్దాం. రెండవదిగా, దేవా నేను నీలోనే ఉంటాను ప్రభువా, లార్డ్ హెల్ప్ మీ టు అబైడ్ ఇన్ యూ ఆల్ ద డేస్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. నా జీవిత కాలం అంతా 23వ కీర్తన చివరి వచనంలో చెప్పినట్లు కీర్తనాకారుడు అంటాడు, ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ వెన్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. నిత్యము నేను యెహోవా మందిరంలోనే ఉంటాను. కనుక ఈ దినాన ఆ ప్రార్థన చేద్దాం. తర్వాత ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, మన పడకల్లో ఉన్నారో, ఆక్సిజన్ అందకుండా ఉన్నారో, సరైన మెడికేషన్ లేకుండా ఉన్నారో, వారి కొరకు నేను మాత్రమే కాదు, ఈ లైవ్ సర్వీస్లో ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసి మరి ఏకీవించి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. సో రియలీ వీఆర్ బ్లెస్డ్ పీపుల్ బికాస్ వీ సర్వ్ ద లివింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ నాట్ డెడ్ గాడ్. He lives, he is alive and he lives forevermore. నిత్యమా నివసించేవాడు కనుక ఆయనకి ప్రార్థన చేద్దామా? దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, మనందరూ ఏకీవించి ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమున్నా సరే నాతో ఏకీవించి ప్రార్థించండి, ప్రార్థన చేద్దాం. మేము ఇప్పటికే కొన్ని ఫోన్స్ మేము రిసీవ్ చేసుకుంటున్నాం. బ్రదర్, మీరు ప్రార్థించినప్పుడు మేము బాగుపడ్డాం, మేము స్వస్థత పొందాం. నిన్నటి రోజున ఆక్సిజన్ అందలేదు, ఈరోజు నార్మల్ అయిపోయింది. నిన్నటి రోజున కాఫ్ ఉండేది, దగ్గు ఉండేది, ఈవేళ బాగైపోయింది అన్నటువంటి ఫోన్ కాల్స్ మాకు వస్తున్నాయి. కనుక మీరు ప్రార్థనలో ఏకీవించినటువంటి వారు, మీ ప్రియులైనటువంటి వారి కొరకు ప్రార్థించండి. మనందరినీ కలిసి వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, రిలేటివ్స్, కానీ ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు ఉంటే వారి కొరకు ఈ సమయంలో నాతో కూడా కలిసి ప్రార్థించండి. ప్రార్థన జవాబు పొందాక మరి మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడండి. తర్వాత ప్రార్థించే
సమయంలో దయచేసి అటు ఇటు చూడకుండా ఏకీవించి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించే దేవా, మీరు మాకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మారని దేవ, మాట తప్పని దేవ, మీ స్తోత్రాలు. యుగ యుగంలోకి నిత్యుడా, మీ స్తోత్రాలు తండ్రి. నాయన, మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలము నాయన, ఎవరి దగ్గర బ్రతిమాలకు వెళ్ళగలము నాయన. మీరే మా ఆశ్రయ దుర్గం, మీరే మా కోట, మీరే మా దుర్గము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ హిస్ హోలీ నేమ్, ప్రైజ్ హిస్ హోలీ నేమ్. Say thank you, Jesus. Everyone, those who are participating in this live service this evening, say praise the Lord. Say thank you, Jesus. Hallelujah. Shall we all praise his holy name? ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపడదాం, ఆయన నామాన్ని ఘనపడదాం. I know there is power in praise, there is victory in praise, there is healing in praise, there is deliverance in praise. స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో విడుదల ఉంది, స్తుతిలో స్వస్థత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ప్రభువా, ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. యేసయ్యా, మీ పాదాలు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. మా యొక్క అనంతపురం పట్టణంలో నాయన ప్రతి హాస్పిటల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మాత్రమే కాదు మా తండ్రి, బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలైతే మా ప్రభు ఉన్నారో వారందరి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. స్వస్థత పొంది యేసు నామంలో ఇళ్ళకు వెళ్ళిపోదురుగాక నాయన. ఈ పడకలన్నీ ఖాళీ అయిపోనుగాక యేసు నామములో. మహోన్నతుడా, మీ కార్యం జరిగించండి, బలపరచండి ప్రభువా. మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. ఈ యొక్క మా తండ్రి నాయన కోవిడ్ పేషెంట్స్కి ఎవరైతే డాక్టర్స్ నాయన, మా తండ్రి మేల్ అండ్ ఫీమేల్ నర్సెస్, వార్డ్ బాయ్స్ నాయన ఎవరైతే సర్వీసెస్ చేస్తున్నారో, సేవలు చేస్తున్నారో వారికి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా కాల్చి కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. డాక్టర్స్ను, నర్సెస్ను, మా తండ్రి మేల్ అండ్ ఫీమేల్ నర్సెస్ను, వారి ఫ్యామిలీస్ను, వారి కుటుంబాలను దర్శించండి మా తండ్రి. ప్రభువా, మీ కాపుదల, మీ భద్రత దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు, వందనాలు. యేసురాజా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాము తండ్రి. వీడివని దేవుడు నాయన, ఎడబాయిన దేవుడు, మీరు కృప చూపించండి మా ప్రభువా. మా తండ్రి హాస్పిటల్ రోగుల మీద దర్శించండి నాయన. మా తండ్రి సరైనటువంటి మెడికేషన్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా ఎంతమంది రకరకాలుగా బాధపడుతున్నారో వారిని దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మా తండ్రి, నజరేసు క్రీస్తు నామములో మేము ఏకీవించి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కోవిడ్-19 వైరస్ మనుషుల శరీరాల్లో ఉన్న, ఊపిరితిత్తుల్లో ఉన్న, వారి యొక్క ముక్కులో, గొంతులో, తర్వాత మా తండ్రి నోటిలో ఎక్కడ ఉన్నా మా తండ్రి, మా ప్రభువా, లేక గాలిలో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా నజరేసు క్రీస్తు నామములో ప్రతి విధమైనటువంటి నాయన వైరస్ మాయమైపోనుగాక. లెట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వైరస్ హ్యాస్ టు బి డిసపియర్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో మహోన్నతుడా, మీ కార్యం జరిగించండి. ప్రతి విధమైనటువంటి వైరస్ కాలిపోవునుగాక. యేసు నామములో దేవా, మీ కార్యం జరిగించండి నాయన. మహోన్నతుడా, మీ స్తోత్రాలు. సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. మా జీవమా, మీకు స్తోత్రాలు. మా దైవమా, మీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. అభిషేకమా, మీకు స్తోత్రాలు. యేసు నామములో మా తండ్రి, అనంతపురం పట్టణంలో మాత్రమే కాదు నాయన, చుట్టుపక్కల పట్టణాల్లోనూ, చుట్టుపక్కల రాష్ట్రంలోనూ, కేరళ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మాత్రమే కాదు మా తండ్రి, అయ్యా మా ప్రభువా, మధ్యప్రదేశ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మహారాష్ట్ర కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, గుజరాత్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, బీహార్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాత్రమే కాదు మా ప్రభువా, గువాహటి ప్రాంతాన్ని దర్శించండి, అస్సాంను దర్శించండి మా ప్రభువా. మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. నాయన, మణిపూర్, నేపాల్ ఆ ప్రాంతాలను మీరు దర్శించండి. డార్జిలింగ్ను మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. అయ్యా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. మా చుట్టుపక్కల ప్రాంతాలను మీరు దర్శించండి నాయన.
మా తండ్రి ఇదిగో దక్షిణ భారతదేశం మొదలుకొని ఉత్తర భారతదేశం వరకు ఉన్నటువంటి ప్రతి రాష్ట్రమును దర్శించండి. ఈశాన్య రాష్ట్రాలను దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. త్వరలోనే ఈ యొక్క కోవిడ్-19 వైరస్ మా తండ్రి మాయమైపోనుగాక, కళ్ళ కనిపించకుండా పోనుగాక. దేవా మా తండ్రి ఇశ్రాయేల్ దేశాన్ని ఏ విధంగా మీరు దర్శించారో, యేసయ్యా ఇశ్రాయేల్ దేశాన్ని ఏ విధంగా దర్శించి మా తండ్రి వైరస్ మాయమైపోయిందో అదే విధంగా మా ఇండియాను దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా భారతదేశంలో అదే విధంగా నాయన వైరస్ మాయమైపోనుగాక. మీరే మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విన్నందుకై జవాబు దయచేసినందుకై యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంచిది. ఈ దినాన ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని బట్టి నేను అభినందిస్తున్నాను. మరి అదే సమయంలో రేపటి రోజున ఇదే సమయానికి మనం కలుసుకుందాం. మీకు ఎలాంటి ప్రార్థన అంశాలు ఉన్నా కూడా ఫోన్ నంబర్కి మీరు చేయండి. 9849091730 అండ్ 9849736221. God bless you. God bless you. God bless you. Amen.